కాలదన్నుకోకు రక్షణ భాగ్యాన్ని, కాదనకు దేవుడు ఇచ్చిన ఆహ్వానాన్ని. కాలదన్నుకోకు రక్షణ భాగ్యాన్ని, నేడే నీది రేపంటూ నీకుంటుందో లేదో, వేరే మంచి తరుణం నీకొస్తుందో రాదో. నేడే నీది రేపంటూ నీకుంటుందో లేదో, వేరే మంచి తరుణం నీకొస్తుందో రాదో. అర్పించు యేసుకు హృదయాన్ని, అర్పించు యేసుకు హృదయాన్ని, అర్పించు యేసుకు హృదయాన్ని, అర్పించు యేసుకు హృదయాన్ని. కాదనకు దేవుడు ఇచ్చిన ఆహ్వానాన్ని, కాలదన్నుకోకు రక్షణ భాగ్యాన్ని. ఇది నాన్న దేవుని సన్నిధిలో శ్రేష్టమైన మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలిసి కొనవలనని నీ మనస్సు అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. అట్లాగనే 18, 19 వచనాలను చదువుకుందాం. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, మీకు వందనాలయ్యా. ఇది నాన్న చదవబడిన లేఖనములో నుండి మాకు అవసరమైన మాటలను దయచేయండి. మాటలు వినబడుచుండగానే ఎదురాడు వారికి మారు మనసును పుట్టించండి. పడిన వారిని తిరిగి ఉద్ధరించండి. మీ కృపలో ఉన్న వారిని స్థిరపరిచి మీ రాకకై ఆయుత్తపరచండి. ఎవరైతే కృంగిన పరిస్థితులలో, నలిగిన స్థితిగతులలో ఉన్నారో వారికి ఊరటనిచ్చే మాటలు అల్పుణ్ణైన నా నోటు నుండి మీరు పలికించి మేలు చేయమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఈ దినాన దేవుని వాక్యంలో కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రత్యేకించి ఈ ఉపవాస దినాలలో దేవుని సన్నిధిలో దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థన చేయటం, తద్వారా మనం ప్రతిఫలం పొందుకోవటం, దాని ద్వారా మనం ఆశీర్వదించబడటం అనేది పరిపాటి సహజం. అయితే చాలాసార్లు మానవులమైన మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ప్రార్థనలకు జవాబులు వస్తాయి, కొన్నిసార్లు ప్రార్థనలకు జవాబులు ఆలస్యం అవుతాయి. ఇంకొంతమంది ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరక వారి ప్రార్థనాంశాలుగానే ఉంటాయి, కానీ జవాబు దొరకదు, స్తుతి అంశాలుగా మార్చబడవు. అయితే భక్తుల జీవితాలలో అనేక మంది జీవిత చరిత్రలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలామంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు, ప్రతిఫలాన్ని అనగా జవాబును పొందుకున్నారు. కొందరు పొందుకోలేకపోయారు, ఎక్కువ మంది పొందుకున్నారు. అలాంటి పొందుకున్న వారిలో ఒకానొక దినాన భక్తుడు మన పితరుడై ఉన్న దానియేలు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, పారసిక రాజు కోరేషు పరిపాలనా కాలం అది. ఆ కోరేషు పాలనా కాలంలో ఈ దానియేలు అని ఆయన ఏం చేశాడనంటే, హిద్దికేలు అనే నదీ తీరాన 3 వారాలు ఉపవాస దినాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ 10వ అధ్యాయము 2వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని, 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయకయుంటిని, మాంసమును గాని ద్రాక్షారసమును గాని నా నోటికి రాలేదు, స్నానాభిషేకములు చేసుకొనలేదు. హిద్దికేలను గొప్ప నదీ తీరమున
నేను ఉంటిని. ఈయన 3 వారాలు ఉపవాస దినాలుగా కొనసాగిస్తూ ఉన్నాడు. నదీ తీరం వెంబడున్నాడు, ఏకాంతంగా ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనకి దేవుడు వెనువెంటనే జవాబుగా తన దూతను పంపించి తన ప్రత్యక్షతను అనుగ్రహించి ఈయనకు జవాబును దయచేస్తూ ఉన్నాడు. ఇలాగున ప్రార్థన చేస్తూ ఉండగా వెంటనే దేవుని దూత ఆయనకు ప్రత్యక్షమై 11వ వచనంలో మాట్లాడుతూ ఉంటుంది, దానియేలు నీవు బహుప్రియుడువు గనుక నేను నీ యొద్దకి పంపబడి తిని. 12, 13 వచనాలలోనికి వచ్చేసరికి 12వ వచనంలో అంటున్నాడు, భయపడొద్దు, నీవు తెలుసుకొనవలనని మనసు నుంచావు కాబట్టి నీవు చెప్పిన ఆ మాటలన్నీ మొదటి దినము నుంచి నువ్వు ప్రార్థన చేసి నీవు అడిగినా నువ్వు మనవి చేసుకున్న మాటలన్నీ పరమందున్న దేవునికి వినబడినవి. అంతేకాకుండా 18, 19 వచనాలలోనికి వచ్చేసరికి అంటాడు, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభము అవునుగాక. ఈ రోజున మానవులమైన మనం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దినాలు గడిచిపోతున్నాయి, చాలా రోజులు దొరికిపోతా ఉన్నాయి. కొన్నిసార్లు మన ప్రార్థన దేవుని సన్నిధిలో ఆలస్యం కావచ్చు. వెంటనే మన ప్రార్థనకు జవాబు రావాలనంటే, మనం అడిగేది ఆయన ద్వారా మనం పొందుకొని తీరాలి అనంటే, మనం మనవి చేసుకునే మనవులన్నీ ఆ దేవాది దేవుని దృష్టికి అంగీకారములుగా ఉండి మన జీవితాలకి, మన బ్రతుకులకి, మన కుటుంబాలకి, మన భవిష్యత్తుకి శుభ పరిణామం కలుగు చేయాలి దేవుడు అనంటే, మనం కూడా దానియేలుకు కలిగిన కొన్ని సుగుణాలు అలవాటు చేసుకునే వారిగా ఉండాలి. ఈ రోజున మనం కూడా ప్రార్థన చేస్తున్నాం, ప్రభు సన్నిధిలో వేడుకుంటున్నాం, ప్రభు సన్నిధిలో కొన్ని అవసరతల కొరకు మనం చేస్తూ ఉన్నాం. కొంతమంది గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నారు, మరి కొంతమంది సొంత గృహాల కోసం ప్రార్థన చేస్తున్నారు, ఇంకొంతమంది మారని తమ పిల్లల కోసమో, తమ భర్త కోసమో, తన భార్య కోసమో, వాళ్ళ యొక్క కుటుంబ క్షేమం కోసమో ప్రార్థనలు చేసేవాళ్ళం మనం ఉన్నాం. మన ప్రార్థనలు ఆ దేవుని దృష్టికి అంగీకారంగా ఉండి మన మనవులన్నీ మనం మొదలుపెట్టిన 6వ తారీఖు నుంచి చేస్తున్న మాటలన్నీ ఆ ప్రారంభపు దినము నుంచి దేవాతి దేవుడు ఆలకించి మనకు కూడా శుభ పరిణామంతో కూడిన ఆశీర్వాదాలు ఇవ్వాలి అనంటే, ఆ దేవుడు మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చాలి అనంటే, నీ మనోవాంఛలన్నిటినీ సిద్ధింప చేయాలి అనంటే, దానియేలుకు కలిగిన ఈ లక్షణాలు మనం కూడా కలిగిన వారమయ్యి ఉండాలి. దానియేలు ఒక సామాన్యమైన వ్యక్తే. ఇంకొక మాట చెప్పాలనంటే, ఆ దేశానికి బానిసగా కొనిపోబడ్డాడు. నెబుకద్నెజరు దినాలలో బానిసలాగా దేశానికి కొనిపోబడ్డాడు. బానిసగా లెక్కలేని వానిగా, ఎన్నిక లేని వానిగానే ఆ దేశంలో జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు దొరికిపోతున్నాయి. దేవుడు దానియేలును తనతో ఉన్న స్నేహితులను కూడా క్రమక్రమంగా అభివృద్ధి పరిచాడు, ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చాడు. ఆయన ఎదిగే కొద్దీ దేవుని సన్నిధిలో తగ్గింపగలిగి ఒదిగి ఉండటం నేర్చుకున్నాడు. అందుకే దేవుడు ఆయనను అసాధారణమైన దీవెనలతో దీవించి బలపరిచాడు. దేవుని జనాంగమా, అందుకని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం, ఆ దేవుడు తన దూత ద్వారా దానియేలుకి ఇచ్చిన మాట ఏంటనంటే 12వ వచనంలో అంటున్నాడు, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించావు. రెండవది, నా ఎదుట తగ్గింపగలిగి ఉన్నావు గనుక నీ మాటలను నేను ఆలకించా. ఇప్పుడు మనం కూడా దేవుని సన్నిధిలోనికి మన మాటలు వినబడి ఆయన మన మాటలను ఆలకించి మనకు కూడా శుభప్రదమైన దీవెనగా జవాబుని ఇవ్వాలి అనంటే, మనం కూడా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటమే కాకుండా ఆయన ద్వారా మనం అడిగేది పొందుకోవాలని మన మనస్సును అప్పగించిన వారిగా ఉండాలి. రెండవది, ఆయన సన్నిధిలో ఆయన ఎదుట తగ్గింపు కలిగిన వారిగా ఉండాలి. ఈ రోజున మానవులమైన మనం దానియేలుకు వలె జవాబును పొందుకోవటానికి, దానియేలుకు వలె మన స్థితిగతులు బానిసత్వం నుంచి పాలన చేసే స్థితికి లేవనెత్తిన దేవుడు, ఎన్నిక లేని స్థితి నుంచి, హీనమైన స్థితి నుంచి అత్యున్నతమైన స్థానానికి దానియేలును లేవనెత్తిన దేవుడు నిన్ను నన్ను కూడా లేవనెత్తాలనంటే, మనలను కూడా ఆయన ఆ రీతిగా ఆశీర్వదించాలి అనంటే, మనం కూడా దానియేలుకు వలె దేవుని మీద మనస్సును నిలిపేవారిగా ఉండాలి. దేవుని మీద మనస్సు నిలపగలుగుతున్నామా? మన ప్రార్థనలకు జవాబులు రావాలనంటే, ఈ వసంత దినాలలో మనం కోరుకున్న కోరికలన్నీ దేవుడు నెరవేర్చాలి అనంటే, ఆయన ప్రత్యక్షమయ్యి దానియేలుకు జవాబునిచ్చినట్లుగా మనకు కూడా ఒక గొప్ప ఆనందం
ప్రారంభంతో కూడిన శుభప్రదమైన ఆశీర్వాదం ఇవ్వాలి అని అంటే మొట్టమొదటి సుగుణం మనం కలిగి ఉండాల్సింది ఏంటనంటే దేవుని మీద మనస్సు నిలిపేవారిగా మనము ఉండాలి. అందుకనే కొలసీ సంఘానికి ఉత్తరం రాస్తూ సందర్భంలో పౌలు భక్తుడు తెలియజేస్తూ అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మనస్సుంచుడి గాని భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సును పెట్టుకొనకుడి. ఏమండి, పునరుద్ధాన బలముతో పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిన వారమైతే, సంఘంలో చేర్చబడిన వారమైతే, ఆ కొలసీ సంఘానికి ఉత్తరం రాస్తూ 3వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు పౌలు భక్తుడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఎక్కడ ఉంచాలంటే మన మనసు, ఏమండి, పైనున్న వాటి మీదనే మన మనసును ఉంచాలి. ఇప్పుడు దానియేలు కూడా జవాబును పొందుకొని శుభప్రదమైన దీవెనను పొందుకోవటానికి గల కారణం, ఒక ప్రముఖమైన ముఖ్యమైన కారణం ఏది అనంటే అతడు దేవుని మీద మనస్సుని నిలిపాడు. మనం దేవుని మీద మనసు నిలపగలుగుతున్నామా? చాలాసార్లు దేవుని దగ్గరికి వస్తాం, చాలాసార్లు ప్రభు పాదాల చెంత కూర్చుంటాం కానీ మనసు ఎక్కడెక్కడో నిలుపుతూ ఉంటాం. దేవుని సన్నిధిలోనికి వస్తాం, ప్రార్థనలు ఏకీభవిస్తానే ఉంటాం కానీ మనసంతా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. మన జవాబు పొందుకోవాలి అనంటే, ఆయన ద్వారా శుభప్రదమైన ఆశీర్వాదం పొందుకోవాలి అనంటే ఉపవాసం ఉండటమే కాదు, ప్రార్థనలో ఉండటమే కాదు, మనం అడిగే అది దేవుడు ఇస్తాడు, ఇచ్చేదాకా మనస్సును నిలిపే వారిగా మనము ఉండాలి. దేవుని మీద ఎవరైతే మనస్సు నిలుపుతారో, ప్రభు మీద ఎవరైతే వారి మనస్సును లాగున లగ్నం చేస్తారో అట్టి వారికి దేవుడు వెంటనే జవాబుని ఇస్తాడు. దానియేలు దేవుని మీద ఏ విషయాలలో మనసును నిలిపాడో తెలుసా? 1వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే, బానిసలుగా దానియేలును తన స్నేహితులను తీసుకొని వచ్చారు బబులోను సామ్రాజ్యానికి. తీసుకొని వచ్చిన ఆ నెబుకద్నెజర్ రాజు అక్కడున్న ఆ భోజనాన్ని పానాన్ని సకాలానికి అందించి వీళ్ళని భద్రంగా కాపలా గాయటానికి ఓ సంరక్షకునికి వాళ్ళందరినీ అప్పగించాడు. అప్పగించబడిన వారందరికీ శ్రేష్టమైన భోజనం పెట్టవలనని రాజు ఆజ్ఞ ఉన్నది. ఇప్పుడు ఆ రాజు ఆజ్ఞ మేరకు చెరలో నుంచి తీసుకొని రాబడిన వాళ్ళందరికీ భోజన పానాలను నిర్ణయించాడు. అనుదినం వాళ్ళకి ఇస్తున్న భోజనం ఏది అనంటే మాంసాహారం, అలాగనే ద్రాక్షరసం. మాంసాహారము, ద్రాక్షరసం. కానీ ఈ దానియేలు తన స్నేహితులు ఏమని అంటున్నారో తెలుసా? 1వ అధ్యాయము 8వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనెను. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడంట, ఈయన మనసు దేని మీద ఉంచాడు? రాజభోజనం ఏంటి, మాంసాహారం ఏంటి, అలాగనే ద్రాక్షరసం ఏంటి, బలమైన ఆహారం, శ్రేష్టమైన ఆహారం. అలాంటి ఆహారాన్ని అందరికి అందిస్తున్నాడు. అందరిలో దానియేలు తన స్నేహితులు ముగ్గురు, షడ్రకు మెషకు అబెదనెగోలు కూడా ఉన్నారు. వీళ్ళకు కూడా ఇద్దాము అని అంటే వాళ్ళు అంటున్నారట, ఏమనంటున్నారు తెలుసా? దానియేలు చెబుతున్నాడు, అయ్యా దయచేసి మాకు ఈ భోజనం కానీ పానం కానీ వద్దు. ఎందుకని వద్దు? ఎవరైనా చూస్తారని భయమా? లేకపోతే ఎవరైనా ఇంకా మీ దేశంలో ఎవరికైనా చెప్తారని భయమా అని అంటే, వాళ్ళు చూస్తారని వీళ్ళు చూస్తారని, వాళ్ళు చెప్తారని వీళ్ళు చెప్తారని భయం కాదయ్యా. మా దేవుని ఎదుట, మా దేవుని దృష్టికి మమ్మును మేము అపవిత్రులుగా కాకుండానట్లుగా, మమ్మును మేము అపవిత్రపరచకుండకున్నట్లుగా మేము పవిత్రులుగా జీవించటానికి దీనిని మేము నిషేధిస్తూ ఉన్నాం. దయచేసి మాకు అది వద్దు. అదేంటయ్యా? మంచి భోజనం అయ్యా, మంచి ఆహారం అయ్యా, మంచి పానీయ భాగం అయ్యా, రాజు భుజించేది మీకు ఇస్తంటే ఏం మాటలు మాట్లాడుతున్నారు బాబు మీరు అనంటే, మా దేవుని ఎదుట మేము పవిత్రత కలిగిన వారిగా ఉండాలి. దేని మీద మనసు నిలిపాడో తెలుసా దానియేలు? దేవుని సన్నిధిలో పవిత్రంగా ఉండటం మీద మనస్సు నిలిపాడు. ఏమండి, ఈ వసంత దినాలలో దేవుడు మన ప్రార్థనలకి జవాబుగా శుభసూచకమైన ఆశీర్వాదాలు, శుభప్రదమైన దీవెనలను మనకు అనుగ్రహించాలి అనంటే ఆయన
ఆయన మీద మన మనసు నిలిపి పవిత్రత కలిగిన వారిగా మనము ఉండాలి. దానియేలు అంటున్నాడు, మేము పవిత్రులుగా ఉండాలి, మా దేవుడు పరిశుద్ధుడు గనుక మేము కూడా పరిశుద్ధులమయ్యి ఉండాలి. విలువైన భోజనం మీద మనసు నిలపట్ల, రాజు భుజించే భోజనం మాంసాహారం మీద మనసు నిలపట్ల, రాజు త్రాగే శ్రేష్టమైన ద్రాక్షరసం మీద మనసుని నిలపట్ల. ఈ రోజున మనం వేటి మీద మనసు నిలుపుతున్నాం? మన మనసు నిలిపేది మనల్ని పవిత్రులుగా చేస్తుందా, లేక దేవుని దృష్టికి అపవిత్రులుగా చేస్తుందా? మన మనసు ఉంచేది దేవుని ఎదుట పవిత్రులమై ఉండటానికి పనికొచ్చేదిగా ఉండాలి, కానీ దేవుని ఎదుట మనల్ని అపవిత్రులుగా చేసే దాని మీద మన మనస్సు నిలపకూడదు. అందుకనే వాక్యంలో అంటున్నాడు, దానియేలా నీకు శుభప్రదమైన ఈ దీవెన కలగటానికి, ఈ గొప్ప ఆశీర్వాదం కలగటానికి గల కారణం నీవు దేవుని మీద మనస్సుని నిలిపావు, ప్రభు మీద మనస్సుని నిలిపావు. మనం కూడా పవిత్రత మీద మనస్సును నిలిపేవారిగా ఉండాలి. అందుకని అంటాడు, నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకు కత్తి అడ్డు పెట్టుకో అని అంటాడు. తిండిబోతువైన ఎడల గొంతుకు కత్తి అని అంటే దాని ఉద్దేశం ఏంటనంటే అసలు తినొద్దని కాదు, నువ్వు తినటం కోసమే బ్రతకూడదు, కానీ బ్రతకటం కోసం తినాలి. కొంతమంది అసలు వాళ్ళ జీవితాశయం, వాళ్ళ బ్రతుకులో వాళ్ళకు ముఖ్యమైన గురి ఏంటనంటే ఏమి తిన్నావా, ఏమి త్రాగావా, మొత్తం అనుభవించి తీరాలి అన్నట్టుగా ఉంటుంది కదండి. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, దానియేలు, షడ్రకు, మెషకు, అబెదనెగోలు దేవుని ఎదుట మనస్సు నిలిపి అపవిత్రులు కాకూడదు, మేము పవిత్రులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పి దేవుని ఎదుట వారి నోటిని, వారి యొక్క పరిస్థితులన్నిటినీ పవిత్రంగా ఉంచుకోవటానికి మనస్సుని నిలిపారు. ఈ వసంత దినాలలో మన బ్రతుకు కాలం అంతా దేవుని ఎదుట పవిత్రులమై ఉండటానికి మనస్సును నిలుపుకునే వారిగా ఉండాలి. రెండవది, ఇంక దేని మీద మనస్సు నిలిపారో తెలుసా వాళ్ళు? చూడండి ఒకసారి, అందులోనే 6వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు ఉండెను. అంటే రెండవది, ఈయన మనసు దేని మీద నిలిపాడు? మొదటిది పరిశుద్ధత మీద నిలిపారు, తర్వాత ప్రార్థన మీద మనస్సుని నిలిపాడు. ప్రభువుతో మాట్లాడటం. ప్రార్థన అనంటే పరమ తండ్రితో సంభాషణ, దేవునితో మాట్లాడటం, దేవునితో ముచ్చటించడం, దేవునితో ముచ్చటించే విషయం మీదనే తన మనస్సు ఉంచాడు. మన మనస్సు దేని మీద ఉంచాలి అనంటే ప్రభు సన్నిధిలోనికి వచ్చాక పరిశుద్ధత మీద మన మనస్సును ఉంచాలి. రెండవది, ప్రార్థన మీద మన మనస్సుని నిలపాలి. ఈ ప్రార్థన మీద ఏ పరిస్థితులలో మనసును నిలపాలో తెలుసండి. దానియేలు విషయంలోనండి ఈ 6వ అధ్యాయం 10వ వచనంలోనికి వచ్చేసరికి 6వ అధ్యాయంలో ఇక్కడ కొంతమంది దానియేలుని ఎక్కడన్నా తప్పు దొరికిద్దేమో చూద్దామని చూచారు. ఎక్కడ ఆయన నేరం చేయట్లా, తప్పు చేయట్లా, ఎక్కడ దొరికిపోవట్లా. 4వ వచనంలో ప్రయత్నం చేశారు, శత్రువుల ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. చివరికి వీళ్ళందరూ కూడా బలుక్కొని ఒక చిన్న సమస్యని సృష్టించుకున్నారు. ఏంటది అనంటే 30 దినముల వరకు రాజు యొక్క ఎదుట తప్ప ఏ దేవుడు కానీ దేవత కానీ ఇంకెవ్వరి దగ్గర కానీ వాళ్ళకున్న అవసరం చెప్పుకోవటానికి వీలు లేదు. ఒకవేళ ఈ ఆజ్ఞను ఎవరైనా అతిక్రమించి వాళ్ళ దేవునికి ప్రార్థన చేసినా, వాళ్ళ దేవతలకు చెప్పుకున్నా, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి చెప్పుకున్నా అట్టివాడు మరణానికి పాత్రుడు. ఏ విధమైన మరణము అనంటే సింహాల బోనులో వేయబడతాడు, సింహాలకు ఆహారంగా చేయబడతాడు. ఈ శాసనం శాసించి ముద్ర వేసి రాజు సంతకం చేసి అందరికీ పంపించేశాడు. ఇట్టి శాసనం ఉన్నదని ఎరిగి దానియేలు తాను అనుదినము చేయుచున్నట్టుగా దినమునకు ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమంటే ప్రాణం పోయే పరిస్థితులైనా సరే ప్రార్థన మాత్రం ఆయన మానట్లా. అంటే ఆయన మనసు దేని మీద నిలిపాడు? ప్రార్థన మీద నిలిపాడు. ప్రార్థన మీదనే తన ధ్యాసను ఉంచాడు, ప్రార్థన మీదనే తన మనస్సును నిలిపాడు. ఈ రోజున దేవుని సన్నిధానంలోనికి, ప్రభు సముఖంలోనికి వచ్చిన మనమేండి, మన మనస్సు దేవుని మీద, పరిశుద్ధత మీద, పరిశుద్ధుడైన దేవునికి ప్రార్థన చేసే విధానం మీద మన మనస్సును గనక మనం నిలిపితే అప్పుడు దేవుడు మనకు శుభప్రదమైన దీవెనిస్తాడు. మన ప్రార్థనను ఆలకించి
అంగీకరిస్తాడు. ప్రార్థన పైనే మన ధ్యాస ఉంచగలుగుతున్నామా? మనకు అడిగే అంశం ఏదైతే ఉన్నదో దాని కలలోనైనా మెళకువలోనైనా ఎప్పుడు మెళకు వస్తే అప్పుడు వెంటనే అడిగేటట్టుగా ఉండాలి. మనం అన్ని విషయాలలో ఎదిగిన వారిగా, పరిపక్వత చెందిన వారిగా దేవుని సన్నిధిలోనికి వచ్చి పవిత్రత మీద మనసు నుంచి పవిత్రుడైన దేవునికి మన ప్రార్థన వినబడినట్లు, ఆయన ద్వారా శుభప్రదమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా మన ధ్యాస, మన ఆలోచన అంతా కూడా దేవుని సన్నిధిలో ఏది అడుగుతున్నామో అది దొరికే వరకు మనస్సు నిలిపేవారిగా ఉండాలి. దానియేలు ప్రాణాలను సైతం లెక్క చేయలా. సింహాల బోనులో వేయబడతాం, ప్రాణం బాధ్య అనుకున్నా సరే పోయితే పోయింది కానీ నా దేవునితో మాట్లాడకుండా నేను ఉండలేదు. దేవుని మీద మనస్సు నిలిపాడు, పరిశుద్ధత మీద మనస్సు నిలిపాడు, ప్రార్థన మీద మనస్సు నిలిపాడు. మనం కూడా అలాగున ప్రార్థన మీద మనస్సు నిలిపి, ప్రాణం ఉంటే ఉంది, పోయితే పోయింది, ప్రాణానికి మన జీవానికి మూలం దేవుడే కదా, దేవుడే నాకు మేలు చేస్తాడని చెప్పి ఆయన మీద గనక మనం ధ్యాస ఉంచగలిగితే దేవుడు తప్పకుండా మనకు మేలు చేస్తాడు. శుభప్రదమైన ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. దానియేలు, నీవు శుభం పొందుకోవటానికి, నీ ప్రార్థనకి జవాబు దొరకటానికి గల కారణం ఏంటి? సాక్షాత్తు దేవుడే నీ దగ్గరికి తన దూతను పంపించి నీకు ఒక మంచి శుభప్రదమైన జవాబునిచ్చాడు. దీని అంతటి కారణం ఏంటయ్యానంటే దేవుని వాక్యంలో దేవదూత చెప్తూ ఉన్నది, నీవు దేవుని మీద మనస్సుని నిలిపావు. మనం కూడా మన మనసు పవిత్రత మీద ఉంచాలి. రెండవది, మనం అడిగే దాని మీద మనస్సును నిలపాలి. మూడవది, 5వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట అంటాడు. ఓ సందర్భంలో రాజైన నెబుకద్నెజరు కుమారుడు నెబుకద్నెజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు బెల్షజరు అని ఆయన ఈయన రాజ్యం ఏలటం మొదలు పెట్టాడు. రాజ్యపాలన జరుగుతూ ఉన్నది. జరుగుతూ ఉండగా ఈయనకి అప్పుడప్పుడు మనకు ఒక సామెత ఉంది లోకంలో, వినాశనానికి విపరీత బుద్ధులు అని చెప్పి నాశనం కావటానికి కొన్నిసార్లు బుద్ధులు మారిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడే అహం వచ్చింది, గర్వం వచ్చింది, పతనావస్థకి ఇవన్నీ మూలం అన్నమాట. మొత్తానికి ఈయనకు కూడా నాశనానికి వచ్చింది ఒక పాడు బుద్ధి. ఏం బుద్ధి అది అనంటే, ఈయన వాళ్ళ నాయన కాలంలో యెరూషలేము పైన దండెత్తి యెరూషలేములోని ఆలయమును అక్కడక్కడ ధ్వంసం చేసి అందులో ఉన్న ఆలయ ఉపకరణాలు, వెండి బంగారంతో చేయబడిన కొన్ని ఉపకరణాలు, వస్తువులు ఉన్నాయి. ఆ పాత్రలను తెచ్చి నెబుకద్నెజరు తన ఖజానాలో, తన రాజ్యపు బొక్కసంలో దాచిపెట్టుకొని ఆయన దానికి ప్రతిఫలం అనుభవించాడు. కుమారునికి తెలుసు 7 కాలాలు నెబుకద్నెజరు గడ్డిని మేశాడు. కారణం ఏంటనంటే, మనుషులు జోలిపోయితే దేవుడు ఊరుకున్నాడు కానీ మందిరం జోలిపోయితే, మందిరంలో ఉన్న వస్తువులను తీసుకొచ్చి ఆయన దగ్గర పెడితే, మందిరంలో పరిచర్యకు ఉపయోగపడేవి తీసుకెళ్లి వాటిని దూరంగా పెడితే దేవుడు సహించడు, దేవుడు ఊరుకోలా. ఏం చేశాడో తెలుసా? 7 కాలాలు గడ్డిని మేయించాడు. అంటే 7 ఎండాకాలాలు, 7 వానాకాలాలు, 7 శీతాకాలాలు గడ్డిని మేయించాడు. 4వ అధ్యాయం 32వ వచనంలో ఆ సంఘటన ఉంటుంది. ఈ సంగతి అంతా ఎరిగి కూడా ఆ నెబుకద్నెజరు చనిపోయాక, తన కుమారుడు బెల్షజర్ రాజు అయ్యాక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలలో చూస్తే 1000 మందికి గొప్ప విందు చేయించాడంట ఈయన, ఈ రాజు బెల్షజరు. ఈ విందు చేయించాడు. 1000 మందికి కాకపోతే 10,000 మందికి చేయించుకో, నీ సొమ్ము, నీ ఇష్టం, నిన్ను కాదని ఎవరు అంటారు? వీడికి పాడు బుద్ధి ఒకటి పుట్టింది. ఏంటది అనంటే 2వ వచనంలో చూస్తే అంటాడు, బెల్షజరు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిల్లో ద్రాక్షరసము పోసి త్రాగునట్లు తన తండ్రి యొగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞ ఇచ్చిన. రాజుగారు చెప్పాడు కాబట్టి మిగిలిన వాళ్ళు ఖచ్చితంగా చేసి తీరాలి. ఈయన ఆజ్ఞ ఇచ్చాడు కదా, వెంటనే వాళ్ళు తీసుకొచ్చి ఆయన ఎదుటి పెట్టారు. ఆయన ఎదుటి పెట్టగానే వాటిల్లో ద్రాక్షరసం పోసుకొని ఇక మొదలు పెట్టారు. ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? వాళ్ళకిష్టమైన వాళ్ళని స్తుతిస్తూ వాటిని తాగటానికి సిద్ధం అవ్వగానే వెంటనే వాళ్ళకి ఎదుటిగా వచ్చింది ఏంటో తెలుసా? 4వ వచనంలో అంటారు, వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన వాటిని స్తుతించుచు ద్రాక్షరసం త్రాగుచుండగా. అసలు వాటిని తెచ్చిపెట్టుకున్నందుకే వీళ్ళ నాన్న గడ్డి మేపిస్తే వాటిల్లో ద్రాక్షరసం పోసుకొని తాగటం ఎంత ఘోరం! త్రాగుతూ మళ్ళీ దేవునికి నచ్చని వాటిని స్తుతించడం ఇంకెంత ఘోరం, ఇంకెంత భయంకరమేండే. అలాగును స్తుతించుచు త్రాగుచు ఉండగా 5వ వచనం, ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేలు కనబడి
దీపం దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచుండెను. ఆ రోజుల్లో ఏదన్నా చిన్న కూటం పెట్టినా పెద్ద కూటం పెట్టినా హాలోజన్ ల్యాప్లో ఫ్లడ్ లైట్లు అవేవి లేవు, విద్యుత్ సౌకర్యం లేదు. ఆ రోజుల్లో ఇంత వాళ్ళకైనా అంత వాళ్ళకైనా కాగడా వెలుతురు ఒకటే గతి. ఆ కాగడా వెలుతురు తగ్గే కొద్దీ దాని మీద కాస్త నూనె పోయాలి, నూనె పోసేవాడు మేల్కొని ఉండాలి. వీడికి నిద్ర వచ్చి ఈ నిద్రపోతే దీపం మారిపోద్ది. దేవునికి స్తోత్రం. అలాంటి దినాలు ఆ దినాలు. కాగడా కనపడుతుంది, కాగడా వెలుతురులో ఈ మనుషులకి కాగడా వెలుతురుకి మధ్యలో అరిచెయ్యి ఒకటి వచ్చి గోడ మీద ఏదో రాత రాస్తుంది. అసలే అరిచెయ్యి రాగానే సగం చచ్చినట్టు అయ్యింది. అర్థం కాని రాత రాసేసరికి మిగిలిన ఊపిరి కూడా చచ్చినట్టు అయ్యింది. ఆ తర్వాత మీరు చదువుకుంటేనండి అందులో అంటాడు 6వ వచనంలో, ఆ రాజు యొక్క ముఖం వికారమాయను, అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు సడలి అతని మోకాళ్ళు గడగడగడ వణుకుచూ కొట్టుకుంటుంది. కొన్నిసార్లు పరిస్థితులు బాగున్నప్పుడు భయపడండి, గౌరవించండి, లోబడండి అంటే లోబడరు. ఏదో ఒక రోజు వచ్చింది చూడండి, అప్పుడు అట్టాగనే కొట్టుకుంటూ ఉంటుంది. పాపం ఈ రాజుగారి పరిస్థితి కూడా అట్నే అయిందంట. ఎవరికి భయపట్ల, ఎంత చెప్పినా భయపట్ల. హఠాత్తుగా ఏ శత్రువులు ఆయన మీదికి రాకుండానే అరిచేయి కనపడింది. గజగజ గజగజ వణుకుతున్నాడు, భయం వేసింది. ఏంటయ్యా పరిస్థితి అని అంటే అప్పుడు చెబుతా ఉన్నాడు, ఏమి లేదయ్యా, ఇదిగో ఈ రాత యొక్క భావం ఎవరు చెప్పగలరో తీసుకురండి అని అంటే దానియేలు అని ఆయన చెప్పగలడు అన్నాడు. దానియేలును తీసుకొచ్చారు. దానియేలును తీసుకొస్తే ఈయన ఆఫర్స్ అన్ని ప్రకటిస్తున్నాడు. ఏమని అంటున్నాడు తెలుసా? ఇదిగో ఈ రాత భావం గనుక నువ్వు చెబితే, రాత అర్థం గనుక నువ్వు చెప్తే నీకు ఎలాగుని చేస్తాం, అలాగుని చేస్తావు, బహుమానాలు ఇస్తాం, దానాలు ఇస్తాం, నీకు ఒక మంచి అధికారాన్ని ఇస్తామని చెప్తా ఉంటే ఈ 5వ అధ్యాయం 17వ వచనంలోనికి రాగానే దానియేలు భక్తుడు అంటున్నాడు, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవనికైనను ఇమ్ము. అయితే నేను ఈ రాతను చదివి దాని భావమును రాజునకు తెలియచెప్పేదను. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడంటే అండి, ఈ తుచ్చమైన వాటి మీద ఆయన మనసుని నిలపల. ఎవరి మీద మనసు నిలుపుతున్నాడు? దేవుడిచ్చే బహుమానం మీద మనసుని నిలుపుతున్నాడు. దేవుని పని మీద మనసుని నిలుపుతున్నాడు. మర్మయుక్తమైన ఆ రాత యొక్క భావాన్ని మిగిలిన వాళ్ళందరికీ తెలియచేయటానికి ఆయన మనస్సును నిలుపుతున్నాడు. దైవజనాంగమా, ఈ రోజున దేవుని మాటలు ఆలకిస్తున్న మనం కూడా అండి ఈ ఉపవాస దినాలలో లేదా ఈ ప్రత్యేకమైన దినాలలో నీ ప్రార్థనకి శుభప్రదమైన జవాబు దొరకాలి అని అంటే దేవాతి దేవుడు మన ప్రార్థనలు ఆలకించి అంగీకరించి శుభప్రదమైన ఆశీర్వాదాలతో మనల్ని నింపి బలపరచాలి అని అంటే ఆ దానియేలుతో దేవుని దూత మాట్లాడినట్లుగా మన మనసును దేవుని మీద నిలిపేవారిగా ఉండాలి. దేవుని మీద నిలపటం అని అంటే దానియేలు పవిత్రత మీద మనసును నిలిపాడు. రెండవది ప్రార్థన మీద మనసును నిలిపాడు. మూడవది తుచ్చమైన బహుమానాల మీద కాక దేవుని మీదనే, దేవుడిచ్చే ఆశీర్వాదం మీదనే, దేవుడిచ్చిన పనిని ఇతరులకు ప్రకటించడం మీదనే మనస్సును నిలిపాడు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలో ఏకీభవించుదాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. గడిచిన కాలం అంతా ప్రవ్వా అల్పుల అయోగ్యులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు మీ సజీవ రేఖలించినందుకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దైవ సేవకులు ఇంతవరకు నిలవబెట్టుకుని నా తండ్రి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏమాత్రం ప్రార్థనను మరువక దానియేలు ముమ్మారునైనా నీ సన్నిధిలోనైనా మోకాళ్ళని ప్రార్థించాడు. ప్రార్థన ఆత్మను దయచేయండి. ప్రార్థన చేయకుండా సాతానుడు ఎన్ని ఆటంకాలు కలిగిస్తున్నప్పటికీ ఆటంకాలని వదిలించుకొని నీ సన్నిధిలో ప్రార్థనా పరులుగా దానియేలు వలె ప్రార్థించే ప్రార్థన ఆత్మను దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. ఈ ఉపవాస దినాల్లో వ్యక్తిగతంగా ఆశీర్వదించండి, కుటుంబపరంగా ఆశీర్వదించండి, సంఘపరంగా అభివృద్ధిని మీరు కలిగచేసి ఆశీర్వదించి దీవించి నిండాలుగా వర్ధిల్ల చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామముపేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కొరకు రోషం కలిగిన వారిగా ఉండాలి, రోషం కలిగిన సైనికులుగా ఉండాలి, రోషం కలిగిన ప్రార్థనా పరులుగా ఉండాలి, రోషం కలిగిన భక్తి పరులుగా మనము ఉండాలి. ఎంత
ఎంత గొప్ప గొలియాతు లాంటి బలమైన సమస్యలైనా వాటన్నింటిలో మనం విజయం పొందుకోవాలనంటే దేవుని కొరకు రోషం కలిగిన వారిగా మనం ముందుగాక.